అసలు ఏం చేశాడని అంత పేమెంట్ ఇవ్వాలి? ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా? అసలు ఇమాన్యుయల్ ఎంత తీసుకున్నాడో తెలుసా మీకు? అసలు అతనికి ఎందుకు అంత పేమెంట్? అసలు భరణికి ఎందుకు ఫైనల్ వరకు ఉండకపోయినా అసలు అంత డబ్బు వచ్చేస్తుందా ఫస్ట్ లోనే? హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శివమణి టాకీస్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ అంటూ అయిపోయింది. 100 days నుంచి మనం చూసాం. చాలా రోజుల నుంచి బిగ్ బాస్. ఈవినింగ్ అయితే ఇంక బిగ్ బాస్, ఎక్కడ చూసినా బిగ్ బాస్, ఏ డిస్కషన్ వచ్చినా బిగ్ బాస్. అలా 100 days అలా బిగ్ బాస్ లో గడిచిపోయేది అనమాట. నిన్నైతే సండే బిగ్ బాస్ విన్నర్ ని సెలెక్ట్ చేశారనమాట. నేను వెనకటి వీడియోలో చెప్పాను అనమాట ఆల్రెడీ, విన్నర్ ఎవరు ఉంటే కళ్యాణ్ అని. ఎందుకంటే కొన్ని అలాగే తెలిసిపోతుంటాయి. ఎవరేం చెప్పినా మనకు ఒక రకంగా అర్థమైపోతూ ఉంటుంది, పలానా వాళ్ళే వస్తారని ఖచ్చితంగా తెలుసు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మొత్తానికైతే కళ్యాణ్ సెలెక్ట్ అయ్యాడు. చాలా మంది అవుతానని కాన్ఫిడెన్స్ లో చాలా మంది ఉన్నారనమాట. నేను అవుతాను అనేసి. కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. బయట చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఎవరు అవుతారనేసి. మనం చూస్తుంటాం, కానీ వాళ్ళ లోపల ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టలేరు అనమాట. లోపల వాళ్ళకి ఫోన్లు ఉండవు, ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు, బయట సంబంధాలు ఎటువంటి ఇది ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ బయట ఉన్న వారికి అయితే ఆటోమేటిక్ గా తెలుస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది, ఎవరికి రావచ్చు అనేసి మనం ఊహించుకోవచ్చు అనమాట. మినిమం ఒక అట్లీస్ట్ ఒక 60-70% అన్న పలానా వాళ్ళు ఒక ఇద్దరులో ఉండొచ్చు ఫైనల్ వరకు అని తెలిసిపోతుంది అనమాట. మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు కళ్యాణ్ తనూజ అనే ఫైనల్ కి వస్తారని. చాలా మంది అయితే తనూజ గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు. లేడీస్ ఫ్యాన్స్ అనేది ఉంటారు కదా, ఎప్పటికైనా ఒక లేడీ విన్నర్ గా అన్న చూస్తాం సీజన్ 9 లో అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఎప్పటికైనా జరుగుతుందేమో చూద్దాం. కానీ చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నటువంటి బిగ్ బాస్ లో ఇది సీజన్ 9. వేరే లాంగ్వేజ్ల్లో కంటే తెలుగులో చాలా బాగానే వెళ్తుంది బిగ్ బాస్ అనేది మనం అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. ఎందుకంటే నాగార్జున గారు కావచ్చు హోస్ట్ గా, బిగ్ బాస్ కావచ్చు, ఆ టీం కావచ్చు, చాలా బాగా తీసుకెళ్తున్నారు. దానిపైన కూడా రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్స్ తీసుకున్నప్పుడు ఇటువంటి రూమర్స్ అనేవి కామన్ అన్నమాట. వారికి ఏం సెలబ్రిటీ కావాలి, కొంచెం పేరు వచ్చిన వాళ్ళు కావాలి, ఈ విధంగా వచ్చినప్పుడు కామన్ అన్నమాట. ఎంతో మంది ఆల్రెడీ మనకి టీవీలో అనౌన్స్ చేశారు, ఎవరైనా పార్టిసిపేట్ చేసేలా ఉంటే చెయ్యొచ్చు అనేసి. చాలా మంది ట్రై చేశారు. చేసిన వాళ్ళందరికీ రాదు కదా. నేను కూడా ట్రై చేశాను అన్నమాట. నేను కూడా మెయిల్ పెట్టాను. అదంతా ఈజీ అంటూ కాదు. ఎంతమందికి అది అదృష్టం కూడా ఉండాలని చెప్పుకోవాలి. ఎందుకంటే అదృష్టమే ఇది. ఒక్కసారిగా పబ్లిసిటీ వచ్చేస్తుంది కామన్ మ్యాన్ కూడా. కాబట్టి చాలా మంది ట్రై చేశారు, అదృష్టం ఉన్న వాళ్ళు వచ్చారు. ఇంకోటి ఏమంటే సెలబ్రిటీలకంటూ అలాంటి పరిస్థితి ఉండదు అనమాట. సెలెక్ట్ చేసుకుంటారనమాట. వారైతే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు అనమాట. సెలబ్రిటీలకి మినిమం వాళ్ళని తీసుకుంటారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే సెలబ్రిటీలు కొంతమంది కావాలి. బిగ్ బాస్ మొత్తం కామన్ మ్యాన్ లో ఉంటే ఎవరో చూడరు. అట్లీస్ట్ నోన్ ఫేస్, అసలు తెలిసిన ఫేస్లు కొంతమంది మొక్కలన్నా ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ తనైతే జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా, ఆర్టిస్ట్ గా చాలా మందికి తెలుసు. తను ఉంటే ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేసి పెడతారనమాట. ఆర్టిస్టులు, తన హీరోయిన్, ఇలాంటి వాళ్ళంతా ఎందుకు తీసుకుంటారంటే కొంచెం ప్రమోషన్, బిగ్ బాస్ ప్రమోషన్ దొరుకుతుంది, కొంచెం చూసేవరకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనేసి వాళ్ళని ఆఖరి వరకు అలాంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు తీసుకెళ్తారు. ఎవరిని ఎలిమినేట్ చేసినా గానీ అలాంటి వారిని కొంచెం సెలబ్రిటీలుగా, కొంచెం పేస్ వాల్యూ ఉన్న వాళ్ళని కొంచెం పబ్లిసిటీ అలాంటి వారి వల్ల కొంచెం యూజ్ ఉంటుంది బిగ్ బాస్ కి. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలరు అనే వారిని మాత్రం కంటిన్యూ చేస్తారు. ఎలిమినేట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వారిని కంటిన్యూ చేస్తారు ఏదో ఒక రకంగా. భరణి చూడండి, బయట వెళ్ళా మళ్ళా వచ్చాడు. ఎందుకు తెలుసా? సెలబ్రిటీ తనం, ఖచ్చితంగా వస్తాడు. మొత్తానికి అవన్నీ పక్కన పెడితే మనకు కావాల్సింది ఏమంటే రెమ్యునరేషన్స్. మనం అనుకోవచ్చు వీళ్ళకి ఎంత రెమ్యునరేషన్ రావచ్చు, గెలిస్తే 50 lakhs అని చెప్తారు. కానీ మధ్యలో సూట్ కేస్ అనేది ఎవరికైనా డివైడ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా కారు, గిఫ్ట్ వోచర్లు, ఇలాంటివి చాలానే ఉంటాయి, లేదని చెప్పలేము. చాలానే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఒక్క విషయం, రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు చాలా మందికి తెలియకపోవచ్చు.
వారికి ఎంత ఉండొచ్చు అని చాలా మందికి అయితే ఒక కుతూహలం, ఎంత కనుక్కోవాలనేసేటటువంటి ఒక ఆతృత అయితే ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ సీరియల్లో ఎంత ఒక 5,000 10,000 తీసుకుంటూ ఉంటారు మినిమం, అంతే ఇయ్యచ్చు ఇక్కడ అని కూడా అనుకుంటూ ఉంటారు. ఆర్టిస్ట్ ని బట్టి పేమెంట్ అనేది ఉంటుంది అక్కడ కూడా. కరెక్ట్ గా ఇంతే అని కాదు, ఆర్టిస్ట్ వాళ్ళ కెపాసిటీని బట్టి వారి సినిమాలో ఎంత తీసుకుంటుంటారు, సీరియల్లో ఎంత తీసుకుంటుంటారు, దాన్ని బట్టి బిగ్ బాస్ లో ఎక్కువగానే ఉంటుంది. ఇంకా నాకు తెలిసినంత వరకు ఇక్కడ హైయెస్ట్ పేమెంట్ ఎవరికైనా ఉందిరా అంటే అది భరణిక్ అని చెప్పుకోవచ్చు. మినిమం 40,000 ఫర్ డే తీసుకున్నట్లుగా చెప్తున్నారనమాట. ఒక్క రోజుకి 40,000 రూపాయలు. ఎన్ని రోజులు ఉన్నారు ఆయన అలా లెక్కేసుకోండి ఎన్ని లక్షలు అవుతుంది అనేసి. అసలు మనకి వాళ్ళకి గిఫ్ట్ అక్కడ ఫైనల్ వరకు వచ్చినా రాకపోయినా అదే అమౌంట్ అనేది ఇక్కడ ఆయనకు వచ్చేసి ఉంటుంది అనమాట. ఎన్ని రోజులు కొనసాగుతామనేది ఇంపార్టెంట్. 1 వీక్ ఎక్స్ట్రా అనుకోండి, 40,000 ఇంటూ 1 వీక్ వేసుకోండి, లక్షలు ఎంత పెరుగుతాయి అనేసి. అసలు అక్కడ విన్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కంటిన్యూ అయితే చాలు, 100 days కంటిన్యూ అయిపోతే చాలు, ఫైనల్ వరకు ఎంతో డబ్బు వస్తుంది. విన్ అయినా కాకపోయినా లక్షల్లో వస్తుంది. సెకండ్ అయితే సుమన్ శెట్టి చాలా సినిమాల్లో నటించాడు, మనందరికీ తెలుసు. తెలుగు, తమిళ, తను కన్నడలో కూడా కొన్ని సినిమాల్లో 1-2 నటించాడు. ఒక దగ్గర 200-300 సినిమాల్లో నటించినటువంటి సుమన్ శెట్టి, తనకి మంచి క్రేజ్ ఉంది, తన రెమ్యునరేషన్ చాలా ఉంటుంది. ఈ లెక్కలో తీసుకుంటే తను కూడా భరణితో సమానంగా 40,000, 35 నుంచి 40,000 తీసుకున్నట్లుగా ఫర్ డే లెక్కలు చెప్తున్నాయి. 40,000 దాకా తీసుకున్నట్లుగా, తను కూడా మినిమం 35,000 తీసుకున్నట్లుగా చెప్తున్నాయి. తర్వాత సంజనాని తీసుకున్నాం. సంజన హీరోయిన్, మనందరికీ తెలుసు. మన సౌత్ లో చాలా సినిమాలు చేసినటువంటి హీరోయిన్. ప్రభాస్ సరసన కూడా సినిమా చేసింది, మనందరికీ తెలుసు. కన్నడలో తన టాప్ హీరోయిన్, తెలుగులో చాలా సినిమాలు చేసింది. సంజన గల్రాని తనకి పేరు. చాలా వరకు సినిమాలు చేసింది తను. తనకైతే ఇంకా హీరోయిన్ గా అన్ని సినిమాలు చేసిన ఆమెకి ఇంకా చెప్పనవసరం లేదు. తనకు కూడా 40 నుంచి 35 ఇచ్చినట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా మంచి పేరు ఉన్నది, ఆమె చాలా సినిమాలు చేసినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది, తనకు ఫ్యాన్స్ ఉన్నారు, తన కోసం చూసే ఆడియన్స్ ఉన్నారు గనక ఆమె కూడా చాలా వరకే ముట్టింది అని ఒక అంచనా అయితే ఉంది. 35 నుంచి 40,000 ఆమె కూడా ముట్టింది అనేసి, కనీసం 35,000 ఆమెకి ఇచ్చారు అనేసి. తర్వాత చూసుకున్నట్లయితే తనుజ సీరియల్ ఆర్టిస్ట్. సీరియల్లో తనకి నాకు తెలిసినంత వరకు 10,000 ఇస్తారండి. నాకు తెలిసినంత వరకు సీరియల్లో ఫర్ డే 10,000. మామూలుగా కన్నడలో అయితే, తెలుగులో అయితే చెప్పలేం, తనకి ఉండొచ్చు ఎక్కువగానే. కానీ బిగ్ బాస్ లో అయితే 35,000 ఇచ్చినట్లుగా తనకు చెప్తున్నారండి. 35,000గా తనకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు తనుజకి. తనకి ఇంకా అక్కడ ఫైనల్ విన్ అయినా కాకపోయినా వచ్చింది కదా లక్షలు, తక్కువేం కాదు, చాలానే వచ్చింది. మీరు లెక్కేసుకోండి, 100 days ఇంటూ 30 lakhs లెక్కేసుకున్న ఎంత అవుతుందో లెక్కేసుకోండి కదా. 30 లక్షలు పైనే ఆమెకు వచ్చింది ఏమి రెమ్యునరేషన్ ఈ 100 days బిగ్ బాస్ లో ఉన్నందుకు. సీరియల్లో ఎన్ని రోజులని వెయిట్ చేస్తే అంత డబ్బు వస్తుంది చెప్పండి. అలాంటిది బిగ్ బాస్ లో చాలా ఈజీగా వచ్చేసింది కదా. అలా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకెవరు, ఇలా ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వీరందరికీ కూడా తక్కువేం ఉండదు. మినిమం 20,000 పైనే ఉంటుంది. చాలా కామన్ మ్యాన్ గా వచ్చిన మధ్యలో ఎగ్జిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారికి కూడా తక్కువేం ఉండదు, చాలానే ఇచ్చారన్నమాట రెమ్యునరేషన్. ఎందుకంటే బిగ్ బాస్ అంటే క్రేజ్, అన్ని రోజులు ఉండాలి, మొబైల్ యూజ్ చేయకూడదు, వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలి. అవన్నీ లేకుండా ఏమి వాళ్ళు తీసుకోరు కదా, ఎన్నో అగ్రిమెంట్లు ఉంటాయి దానికి. ఆ అగ్రిమెంట్లు అన్ని మనం సంతకం పెడితే, సైన్ చేసి ఒప్పుకుంటేనే మనం బిగ్ బాస్ కి ఎంట్రీ అవుతాం. అలా ఎంట్రీ దానికోసం ఎంతో మంది కాసుకో ఉంటారు. సెలబ్రిటీలు అయితే టైం ఉండదు, వాళ్ళ సీరియల్లో కమిట్మెంట్ ఉంటుంది, సినిమాల్లో కమిట్మెంట్ ఉంటుంది, వారందరూ కుదరదు కనుక అందరూ చేయని కాదు. కానీ కొంతమంది మాత్రం ఫ్రీ చేసుకొని బిగ్ బాస్ కి వెళ్ళాలి, నాకు ఇంకొంచెం ఫేమ్ రావాలి, ఇంకొంచెం పేరు రావాలని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే నార్మల్ పర్సన్స్ అనేది చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కామన్ మ్యాన్స్ నార్మల్ గా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఒక ఫేమ్ రావాలి, కొత్త వాళ్ళు ఎవరు తెలియదు. యూట్యూబర్ అయినా కానీ తన కొంతమందికే తెలిసి ఉంటుంది, మొత్తం తెలిసిండే ఆస్కారం అయితే ఉండదు. అలాంటి వారు చాలా మంది ఉంటారన్నమాట, ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా సెలబ్రిటీలు అంటూ వాళ్ళే పలానోళ్ళు కావాలని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటుంటారు, వాళ్ళ డేట్స్ ని బట్టి, వాళ్ళ సినిమాలను బట్టి, వాళ్ళ సీరియల్స్ ని బట్టి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ని బట్టి.
ఈ విధంగా అయితే రెమ్యూనరేషన్ లక్షలే ముట్టింది. మొత్తం బిగ్ బాస్ మొత్తం రెమ్యూనరేషన్ చూసుకుంటే కోట్లే ఉంటాయి. నాగార్జున గారికి కోట్లు ఇచ్చింటారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చూస్తే ఎంతో ముట్టింది. దీన్ని చూస్తే బిగ్ బాస్ మొత్తం హోల్ ఒక సినిమాకి ఏం తక్కువ లేదు. ఒక సినిమా పెద్ద బిగ్ బడ్జెట్ సినిమాకి ఏం తక్కువ లేదు. ఆ రేంజ్ లో అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు. దానికి తగినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఒక మంచి బిగ్ బాస్ కి వెళితే ఎవరైనా గానీ మినిమం సెటిల్ అయిపోవచ్చు నార్మల్ గా ఒక మనిషి. ఆ రేంజ్ లో అయితే వాళ్ళకి రెమ్యునరేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.